అయితే మీరు ముగ్గురు భజనలకు వెళ్తారని విన్నా. ఇప్పటి పిల్లలు ఆడపిల్లలు నార్మల్గా ట్రెండింగ్ కోసం రీల్స్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటారు. కానీ భజన నేర్చుకొని కీర్తనలు పాడాలా, దేవుడి పాటలు పాడాలని ఎవ్వరు అనుకోరు. అట్లాంటిది మీకెట్లా అనిపించింది? చిన్నప్పటి నుండి మేము నాన్న ఎప్పుడు భజనకి వెళ్తుండే, మేము కూడా వెళ్తుంది నాన్న వల్ల. ఇప్పటి ఆడపిల్లలు ఇట్లా అసలు ఉండట్లేదు. భగవద్గీత కూడా అంటే ఏంటో తెలియదు చాలా మందికి. వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మనం మంచిని ఆచరించడం వల్ల, మనము భజన చేయడం వల్ల మన పిల్లలు కూడా వింటూ నేర్చుకుంటున్నారు. అంటే కలియుగంలో కేవలం భగవన్నామ స్మరణతోనే తరిస్తారని మహాపురుషులు చెప్పారు. వర్ష అక్క, నువ్వేం చేస్తున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వు కూడా పాటలు పాడతావా? హరే నారాయణ జయ నారాయణ, హరే నారాయణ జయ నారాయణ. మంచిగా ముగ్గురు అయితే లక్ష్మి, సరస్వతి, పార్వతి లాగా ముగ్గురు మంచిగా ఉన్నారు. ముగ్గురు కలిసి ఒక పాట పాడతారా? మరి పాడండి. ఇంత చక్కని నామమే శ్రీరామ నామము, ఎంత శుభమానందమే. సూపర్. అసలు ఈ జనరేషన్లో ఇట్లాంటి పిల్లలు కూడా ఉన్నారా? భగవద్గీత పారాయణం చేస్తా అంటున్నారు. సాటర్డే మండే భజనలకు వెళ్తారు. అటు స్టడీ ఇడిసబెట్టరు, ఇటు ఇంటిని. నిజంగా మంచిగా అనిపిస్తుంది.